ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. నేడు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం యోబు గ్రంథం నుంచి ధ్యానాలు చేస్తున్నాం. నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానాలకు వెళ్దాం. నేను మీ కోసం మొదటి 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా తుఫాను మధ్యలోనూ దేవుడు మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ స్టార్మ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు చాలా కాలంగా ఎదురు చూసిన సమాధానం చివరికి వచ్చింది. అయితే యోబు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా దేవుడు అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని యోబును దేవుడు కోరాడు కదండి. మనం అడిగిందల్లా కూడా దేవుడు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రశ్నలకు యోబును కించపరచడానికి ఉద్దేశించినవి కాదు. అయితే దేవుని జ్ఞానం యొక్క లోతును మరియు నిత్యత్వమును, ఆయన సృష్టించిన ప్రపంచం ద్వారా ఆయన శక్తి మనకి బయలుపరచబడింది, మనకు తెలియచేయబడింది. దేవుడు ఏ ఉద్దేశంతో అది చేశాడో కూడా మనకు బయలుపరచబడింది కదండి. సృష్టి యొక్క మూలాధారాన్ని లేదా తన ఉనికిని గల కారణాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తి దేవునితో తలపడడం మరియు జీవిత సమస్యల గురించి చర్చించడం ఎంత మూర్ఖమైన పని కదండి. ఈ విషయము దేవుడు యోబుకి తెలియజేస్తాడు. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 3 వచనాలు. యోబు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు అతని సమస్యలను పరీక్షించడానికి వెళ్ళిన దేవుడు మన చింతలు మరియు మన జీవితాలు మరియు ప్రపంచంలో సమస్యలపై ఆసక్తి లేని దేవుడు కాదు కదండి. దేవుడు మన చింత పట్ల, మన బాధల పట్ల, మన జీవితం పట్ల ఎంతో చింత కలిగిన దేవుడు, ఎంతో బాధపడే దేవుడు, ఎంతో ఆలోచించే దేవుడు మనకున్నాడు కదండి. చాలాసార్లు బాధలు వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు దేవుడు నా చింతలు చూడటం లేదే అని అనుకుంటాం. కానీ అది వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే ఆయన ఎప్పుడు కూడా మన నిమిత్తం ఆలోచించి దేవుడు మనకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఏమైనా ఇబ్బందులు కలిగితే దేవుని యొద్దకు మనం రావాలి, దేవుని యొద్దకు మనం రావాలి. కానీ చాలాసార్లు అన్ని చోట్ల అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తుంటాం. ఆయన మనలను వ్యక్తిగతంగా కలుసుకుంటాడు మరియు ఆయన మన ప్రశ్నలకు సమాధానము ఇస్తాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన మనకి సహాయం చేస్తాడు. ప్రియమైన వాళ్ళు, అదే సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకి బోధిస్తున్నాడు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 4 నుంచి 18 వచనాలు. ఈరోజు మన కళ్ళ ముందు ప్రపంచంలో జరుగుతున్న సమస్యలు, అన్యాయము, అక్రమాలను బట్టి దేవుడు సృష్టించిన క్రమాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? లేదా మనం దానిని తృణీకరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? ఆలోచన చేయాలి కదండి. దేవుడు మరియు ఆయన నీతిమంతమైన పరిపాలనను తిరస్కరించే బదులు ఆయన మాట్లాడే వరకు విశ్వాసంతో ఆయన కొరకు మనం వేచి ఉండాలి కదండి. కొన్నిసార్లు బాధలు కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుణ్ణే తిరస్కరిస్తారు, దేవుణ్ణే వదిలిపెడతారు, దేవుణ్ణే ప్రశ్నిస్తుంటారు. కానీ ఆయన గొప్పవాడు, ఆయన నీతిమంతుడని ఆయన బదులిచ్చే వరకు మనము విశ్వాసంతో వేచి ఉండాలని ఈరోజు దేవుని వాక్యము మరొకసారి మనకు గుర్తు చేస్తుంది. యోబు జీవితంలో దేవుడు అదే చేశాడు.
కదండి. యోబు దేవుడు మాట్లాడే వరకు ఎంతో ఓపికతో ఉన్నాడు. ఈరోజు నీవు నేను అలాంటి విశ్వాసంతో దేవుని యందు నిలిచి ఉంటున్నామా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. నీ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని బలపరచండి. యోబు లాంటి విశ్వాసం దాయిచ్చి నీ యందు బలమైన విశ్వాసం కలిగి జీవించడానికి మీరే సాయం చేయండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్.